హలో గైస్, అందరూ బాగున్నారా? నేను మీ సీతార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతార స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను కొన్ని ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాను నా కోసం. సో ఆ ఫ్రాక్స్ అన్ని మీకు వీడియోలో చూపించబోతున్నాను. అంటే నేను కుట్టిన గౌన్లు అనమాట. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్. సో గైస్, నేను ఫ్రాక్స్ అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, ప్లీజ్ గైస్. ఈ గౌన్లన్నీ నేను ఎక్కడ పెట్టానో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇలా అన్ని ఫ్రాక్స్ మీరు చూసాక మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అందరూ. సో నేను ఫస్ట్ తీసేదైతే ఫ్రాక్ సియన్ కలరు. ఈ ఫ్యాబ్రిక్ నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్న షాప్లో. అండ్ ఇంకా ఈ సెకండ్ వన్ ఒకసారి తీసుకున్న దీనికోసము. మనకి కనిపిస్తుంది కదా బార్డర్ కూడా నేను దీంతో అటాచ్ చేసి కుట్టేశాను గైస్. ఈ ఫ్రాక్స్ అన్నీ నేను వేసుకొని కూడా చూపిస్తాను. అందుకే నేను జస్ట్ ఒక్కొక్కటికి ఇలా నార్మల్గా చూపించేస్తున్నాను. వేసుకొని మీకు క్లియర్గా ఈ ఫ్రాక్స్ కోసం నేను వివరించి చెప్తాను. సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్ అప్లోడ్ చేశా ఫ్రాక్స్ది, అది పార్ట్ 1. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అయితే నాకు అడిగారు, ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి సిస్టర్ అని అడిగారు. సో మీకోసం అయితే నేను కొద్ది రోజుల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. సో మీరందరూ నా ఛానల్ని ఫాలో చేసేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అలాగే బ్లౌజెస్ కూడా అడుగుతున్నారు చాలామంది, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టమని. సో నేను పెడతాను గైస్ మీ అందరి కోసం. కొద్ది రోజులు వెయిట్ చేయండి, నా వీడియోస్ అన్నీ చూడండి. అలాగే మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి. నేను ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. అండ్ ఈ ఫ్రాక్ కోసం కూడా నేను ఒక శారీ తీసుకున్నాను, డార్క్ మెరూన్ కలరు. ఇది బార్డరు గ్రీన్ వచ్చింది. సో గైస్, ఇదైతే రాయల్ బ్లూ కలరు. దీనికోసం నేను ప్లెయిన్ శారీ ఒకటి తీసుకున్నాను. అంటే శారీ అయితే మనకి 6 మీటర్స్ ఉంటేనే ఈ గేర్ ఎక్కువ వస్తుంది, అదే పన్నా లెంత్ ఎక్కువ వస్తుంది అనమాట మనకి. ఇది కిందన గాగ్రా మోడలు, బ్యాక్ సైడ్ ఇలా డైమండ్ నెక్ పెట్టాను. నేను వీటికి హ్యాండ్స్ అయితే బొట్టు చేతులు పెట్టాను, లాంగ్ బొట్టు అనమాట, నాకు ఇలా ఇష్టం. అలాగే ఫ్రంట్ బటన్స్ పెట్టా. అంటే ఫ్రంట్ ఓపెన్ ఏం లేదు, కానీ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టి జస్ట్ షోయింగ్ కోసం నేను అలా 4 బటన్స్ నేను యాడ్ చేశాను ఇక్కడ. సో నాకైతే ఇష్టమైన కలర్ ఇది, అందుకే నేను ఈ గౌన్ చాలా ఇష్టపడతాను. అంటే ఈ ఒక్క గౌనే కాదు, నేను కుట్టుకునే ప్రతి ఫ్రాక్స్ అండ్ నేను వేసుకునే అన్నీ నేను లైక్ చేస్తాను. నేను కుట్టుకునే గౌన్లన్నీ నాకు ఇష్టమే. ఇదైతే బ్లూ చాలా కలర్ఫుల్గా మంచిగా ఉంది కదా. లైనింగ్ అయితే మనం క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోద్ది. లైనింగ్ 4 మీటర్స్ తీసుకుంటే మనకు సరిపోద్ది, ఫుల్ లెంత్ వస్తుంది, ఫ్రాక్ మొత్తం సరిపోద్ది లైనింగ్. సో ఈ గౌన్ నేను వీటి కోసం ఒకసారి తీసుకున్నాను, డార్క్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ మిక్స్డ్. అంటే ఇది గ్రీను సారీకి బార్డర్ వచ్చింది, కానీ నేను ఈ బార్డర్ కట్ చేయకుండా ఇలా ఉంచేసాను. వీటికి నడుము చుట్టూ ఇలా కుర్చీలు వచ్చినట్లు పెట్టాను, గౌన్ వెరైటీగా ఉంటుందని. సో ఫ్రంట్ అయితే ఇలా నేను ఓపెన్ పెట్టుకొని కాలర్ నెక్ పెట్టి ఇక్కడ బటన్స్ పెట్టుకున్నాను. ఈ ఫ్రాక్ కోసం అయితే నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఈ ఫ్రాక్స్ అన్నీ నేను నా కోసమే కుట్టుకున్నాను, బయట వాళ్ళవి అయితే కాదు. అంటే ఇవన్నీ ఒక కొద్ది రోజుల్లో కుట్టేసినవి కాదు, ఎప్పటి నుంచో కుట్టుకున్నవి. నేను అన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో చెప్పాను కదండి, బార్డర్ అటాచ్ చేశాను శారీకి. అంటే బార్డర్ కట్ చేయకుండా బార్డర్తోనే కుట్టేశాను, వెరైటీగా ఉంటుందని. ఇది కూడా ఈ గౌన్కి కూడా కిందన ఎక్కువ పన్నా వచ్చినట్లు పెట్టాను, లెంత్ ఎక్కువ వస్తుంది. మనకి ఏ ఫ్రాక్ అయినా 6 మీటర్స్ దాటితే ఫుల్గా సరిపోతుంది అనమాట. కొంతమంది 5 మీటర్ శారీ కూడా ఇస్తున్నారు. 5 మీటర్లు ఉండే శారీ అయితే గౌన్కి అసలు సరిపోదు, లెంత్ కూడా ఎక్కువ రాదు. నార్మల్గా కుట్టేయచ్చు, కానీ కిందన పన్నా ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట. సో ఈ గౌన్ చూసారా ఎలా ఉందో. ఇదైతే ఒక ఓల్డ్ శారీ మా పెద్దక్కది.
అక్క సారీ బీరువాలో ఉంటే నేను తీసుకొని ఈ ఫ్రాక్ కుట్టేసుకున్నాను. ఇదైతే నేను 3 ఇయర్స్ బ్యాక్ కుట్టాను. కొంచెం ఓల్డ్‌దే కానీ వెరైటీగా కుట్టుకున్నాను. నేను ఇలా మోడల్ పెట్టి ఇవి నేను సొంతంగా ట్రై చేశాను. ఇలా హ్యాండ్స్‌కి ఇలా హోల్స్ వచ్చినట్లు డిఫరెంట్‌గా ట్రై చేశాను. అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇక్కడ చిన్న స్టోన్స్ కూడా పెట్టాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా వెరైటీగా ఇలా ట్రై చేశాను. నీట్‌గా వెరైటీగా ఉంటుందని. అంటే అన్ని ఫ్రాక్స్ ఒకేలా కుట్టుకోము కదా! సో, నేనైతే ఈ గౌన్ కోసం నేను ఇలా కుట్టుకున్నాను. ఇంకా కింద భాగంకి పైన ఒక లేయర్ వచ్చినట్లు వెరైటీగా ఉంటుందని చేశాను. అలాగే బ్యాక్ సైడ్ డైమండ్ నెక్ పెట్టి థ్రెడ్ పెట్టేసా. ఫ్రాక్స్ అన్నింటికి ఇలా నేను థ్రెడ్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ కొంచెం మంచిగా ఉంటుందని, మంచిగా కనిపిస్తుందని. సో, కిందనైతే 2 లేయర్స్ వచ్చింది కింద భాగంకి, చూసారు కదా! సో, ఈ గౌన్ అయితే నేను 3 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి ఇలా కుట్టుకున్నాను. అంటే ఎవ్రీ బర్త్డేకి కొత్త డ్రెస్ ఏం కొనుక్కొని ఒక్కొక్కసారి ఇలా శారీస్తో కూడా ట్రై చేస్తాను. సో గైస్, ఈ ఫ్రాక్ అయితే నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్నాను. కొంచెం ఓల్డ్‌దే కానీ ఎక్కువగా వాడలేదు, యూజ్ చేయలేదు, అందుకే కొత్తగా ఉంది. ఇది డిఫరెంట్‌గా బటర్‌ఫ్లై నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లోపలైతే మనము సాటిన్ లైనింగ్ వేస్తే సరిపోతుంది, షైనింగ్ వస్తుంది. అంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ కొనేటప్పుడు దీని కిందకి ఇలాంటి లైనింగ్ వేసుకోవాలి మనము. అందుకే ఇది ఇలా షైనింగ్‌గా మెరిసినట్లుంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! ఈ ఫ్యాబ్రిక్ మార్కెట్‌లోకి వచ్చే స్టార్టింగ్‌లోనే నేను కొనుక్కున్నాను. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే దీనికి. నేను ఈ ఫ్రాక్ అయితే అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి పండగకి కుట్టుకున్నాననమాట. ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా. ఈ గౌన్‌కి నేను తాడు కూడా పెట్టాను. అంటే బ్యాక్ సైడ్ కట్టుకోవచ్చు, లేదా మన ఫ్రంట్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుందని ఫ్రంట్ కూడా కట్టుకోవచ్చు. ఈ గౌన్ చూసారా, డార్క్ బ్లూ. ఎక్కువగా బ్లూలో కొంచెం మంచిగా అనిపిస్తుంది. బ్లూ కలర్ నాకు ఇష్టం. అంటే లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కూడా ఇష్టం. ఈ గౌన్ కోసం అయితే నేను పైభాగంకి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అది చిప్స్తో షైనింగ్గా వచ్చింది పైభాగం. అలాగే కింద భాగంకి అయితే నేను ఒక శారీ తీసుకున్నాను. ఇలా శారీ అయితే 6 మీటర్స్ ఉంది. నేను ఇలా దీంతో అటాచ్ చేసి ఇలా ఫ్రాక్ కుట్టాను. సో, వీటి కిందకి లైనింగ్ మనము క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. పై భాగంకి కింద భాగంకి ఒకే లైనింగ్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే కింద భాగం సాఫ్ట్గా ఉంది. అలాగే పై భాగంకి నేను హ్యాండ్స్ లాంగ్ ఫుల్ స్లీవ్స్ పెట్టాను. హ్యాండ్స్ గుచ్చినట్లు ఉంటాయి కానీ కొంచెం చూడడానికి బాగుంటుంది. అలాగే దీనికి నేను చివరన లేస్ కూడా వేశాను. హ్యాండ్స్కి లేసు సేమ్ బ్లూ కలరే తీసుకొని అటాచ్ చేశాను. నెక్కి కూడా లేస్ వేసాను చూడండి. బోట్ నెక్ పెట్టాను, వెరైటీగా ఉంటుందని. ఈ ఫ్రాక్ అయితే నేను ఈ విధంగా కుట్టుకున్నాను. ఫ్రంట్ ఇలా లేస్ పెట్టి, అలాగే బ్యాక్ సైడ్ నేను జిప్పు పెట్టాను. చాలా ఫ్రాక్స్కి మ్యాక్సిమం జిప్పే ఉంటుంది బ్యాక్ సైడ్. సో, ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా? ఈ గౌన్ కోసం నేను ఒక శారీ తీసుకున్నాను, డార్క్ మెరూన్ కలర్లో. అలాగే బార్డర్ గ్రీన్ వచ్చింది. బార్డర్ ఉంచి అలాగే నేను ఒక గౌన్ కుట్టాను. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఈ ఫ్రాక్ అయితే నేను కాలర్ నెక్ పెట్టాను. ఫ్రంట్ చూసారా, ఇలాగా వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టా. ఫ్రంట్ ఓపెన్ కూడా వస్తుంది. ఈ బార్డర్తోనే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇంకా కొత్తగా వీటికి ఏం పెట్టలేదు. సో, బార్డర్తో అలా స్టైలిష్గా చేశాను. కింద భాగంకి ఇలా నేను ఫ్రిల్స్ పెట్టాను చూసారా. నెక్ కాలర్ నెక్ పెట్టాను. అలా నెక్కి గ్రీన్ బార్డర్ వేశాను. ఫ్రంట్ ఇలా బటన్స్ కూడా వచ్చాయి. ఆ బటన్స్ కూడా నేను క్లాత్తోనే తయారు చేశాను. అలాగే హ్యాండ్స్కి కూడా నేను బార్డర్ ఉంచుకున్నాను. అంటే ఇలా కొత్తగా వెరైటీగా ఉంటుందని నేను ట్రై చేశాను. సో, మనం ఈ ఫ్రాక్ అయితే లైనింగ్ కూడా క్రేప్ క్లాత్ సరిపోతుంది. 350 మీటర్స్ అయితే మనకు సరిపోతుంది ఈ ఫ్రాక్కి, స్ట్రైట్ ఫ్రాక్ కాబట్టి. సో, ఈ గౌన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఈ గౌన్ చూసారా, ఈ ఫ్రాక్ అయితే ఇది కూడా నేను కిందకి అంబ్రెలా మోడల్ పెట్టాను. సో, కింద అన్ని ఫ్రాక్స్కి జిగ్జాగ్ వస్తుంది. స్ట్రైట్ కటింగ్ అయితే మనకు జిగ్జాగ్ రాదు. సో, ఇలా కింద భాగంకి నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 6 మీటర్స్. ఎక్కువ నా ఫ్రాక్స్ అన్నింటికి లెంత్ ఎక్కువ ఉన్నట్లే చూసుకుంటాను, కొంచెం మంచిగా కనిపిస్తుందని. హ్యాండ్స్కి ఇలా కింద భాగంలో ఫ్యాబ్రికే నేను హ్యాండ్స్కి ఇలా చిన్న కుర్చీలు పెట్టాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టి. అలాగే ఫ్రంట్ అయితే ఇలా నేను ఈ బోట్ నెక్లా పైకి హై నెక్ పెట్టి ఇలాగా కుర్చీలు పెట్టి అండ్ థ్రెడ్ పెట్టాను ఫ్రంట్. అంటే అన్ని గౌన్లు ఒకేలా కాకుండా దీనికి ఇలా ట్రై చేశాను కొత్తగా. సో, చూసారా ఎంత లెంత్ వచ్చిందో. పన్నా చాలా ఎక్కువ వస్తే నాకు ఇష్టం. అలాగే ఈ ఫ్రాక్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ నేను జిప్ పెట్టాను గైస్. ఇంకా ఈ ఫ్రాక్ చూసారా,
నేరేడు కలరు, వైలెట్ కలర్ అనమాట. సో ఈ గౌన్ కోసం అయితే నేను కింద భాగంకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ప్లెయిన్ శారీ ఒకటి తీసుకున్నాను. పై భాగంకి అయితే ఇలాంటి నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ అంటే ప్యూర్ నెట్ కాదు, కొంచెం సాఫ్ట్గా మెత్తగా అనిపించింది ఈ ఫ్యాబ్రిక్, పేరు తెలీదు. సో వీటికైతే నేను ఇలా హై నెక్ పెట్టుకున్నా. నాకు ఈ నెక్ చాలా ఇష్టము, అందుకే కొన్నింటికి ఇలా హై నెక్ ట్రై చేస్తాను. సో ఫుల్ స్లీవ్స్ పెట్టాను. ఇంకా కింద రొటీన్ ఎవ్రీ ఫ్రాక్ లాగే ఈ ఫ్రాక్ కూడా కుట్టేశాను. పన్నా కూడా సేమ్ అన్ని గౌన్ లాగే ఎక్కువ వస్తుంది లెంత్, ఎందుకంటే కింద భాగంకి 6 మీటర్స్ ఉంటే పన్నా ఎక్కువ వస్తుంది. సో అలాగే బ్యాక్ సైడ్ నేను జిప్పు పెట్టాను ఈ ఫ్రాక్ కూడా. సో ఇప్పుడు చాలామందికి ఇష్టమైన కలరు బ్లాక్, ప్యూర్ బ్లాక్ కూడా ఒక డ్రెస్ ఉంటే బాగుంటుందని నేను చాలాసార్లు ఎప్పటి నుంచో అనుకొని ఇది లేటెస్ట్గా కుట్టుకున్నాను. ఓన్లీ ప్యూర్ బ్లాక్. ఇంకా వీటికి ఏం డిజైన్ లేసులు ఏం వేయలేదు. వీటికి వెరైటీగా థ్రెడ్ కూడా తాడు ఈ తాడు బ్యాక్ సైడ్ కట్టుకోవచ్చు లేదా ఫ్రంట్ అయినా కట్టుకోవచ్చు. నేను ఇలా స్టైల్గా ఉంటుందని ఫ్రంట్ ట్రై చేశాను. హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను, అంటే మనకి ప్లెయిన్గా అనిపిస్తుంది, ఇక్కడ ఫ్రిల్స్ కొంచెం లైట్గా వస్తాయి. సో ఈ హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయలేదు. ఫ్రంట్ సింపుల్గా ఓన్లీ రౌండ్ నెక్ పెట్టేసి ఇలా ఉంచేసా ఈ ఫ్రాక్ కూడా సేమ్ లెంత్ ఎక్కువ వచ్చినట్లు పెట్టా. సో ఈ గౌన్ అయితే ఒక ఓల్డ్ శారీ అనమాట, ఒక పాత శారీ తీసుకొని మా అమ్మ చీరతో నేను ఇలా ఒక గౌను కుట్టుకుందాము అని ట్రై చేశాను. సో ఈ గౌన్ కూడా నేను సింపుల్గా కుట్టేసా, ఎక్కువ లెంత్ రాలేదు దీనికి, అంటే యూజింగ్ శారీ కదా, సో అందుకే ఎక్కువ లెంత్ రాలేదు. మనకు 6 మీటర్స్ ఉంటే కిందన పన్న ఎక్కువ వస్తుంది, కానీ ఈ చీర అయితే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంది కదా అని నేను ట్రై చేశాను. హ్యాండ్స్ అయితే ఈ హ్యాండ్స్ పెట్టాను, నేను గాగ్రా హ్యాండ్స్ పెట్టాను ఈ గౌన్ కోసం. ఇలా సింపుల్గా ఉంచేసా. నెక్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసా, అదే పైకి పెట్టేసా బ్యాక్ సైడ్ నెక్. ఇంకా సింపుల్గా అలా కుట్టేసి ఇదైతే డైలీ యూజ్ కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్లో ఉంది ఈ సారీ ఈ గౌన్, అందుకే నేను ఎక్కువగా ఇదే వాడుతున్నాను అనమాట. నేనైతే ఎక్కువగా శారీస్తోనే గౌన్లు ట్రై చేస్తాను. ఎప్పుడు శారీస్ కనిపిస్తే చాలు గౌన్ కుట్టేస్తాను. సో గైస్, వీడియో అంతా చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్.